పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యంలోని కొన్ని పద్యాలను సరళ వ్యాఖ్యతో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముంతాజ్ మహల్ కావ్యంను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతా అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర. ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు, క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్. ఈ భూమి సుఖదుఖాలు కలిసిన చోటు. ఇది సత్రశాల వంటిది. భార్యగా నా ప్రవాసయాత్ర నేటితో ముగించాను. ఇతర దేశాల నుండి వచ్చిన వారితో స్నేహం స్థిరంగా ఉండదు. భూమి మీద నివసించినప్పటి కథా విశేషాలన్నీ కలలోని విశేషాల వంటివి. అవన్నీ మెరుపుతీగ అందంలాగా క్షణకాలం మాత్రమే ఉండేవి. ఈ తను ఉండునంతవరకింతయు నెమ్మది లేదు ప్రాణికి భూతలమందు, కష్టసుఖముల్ చెలికత్తెయలై భజింపన్ ఆశాతరళాక్షి తాండవము సల్పుచునుండును. మృత్యుదేవతాద్యూత వినోదరంగమిది, తోరపు సంపదలెల్ల పాచికల్. ప్రాణం ఉండు వరకు ప్రాణులకు ఈ భూమి మీద కొంచెం కూడా నెమ్మది ఉండదు. కష్ట సుఖాలు చెలికత్తెలలాగా సేవిస్తూ ఉండగా ఆశ అనే చంచలాక్షి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇది మృత్యుదేవత జూదం ఆడే చోటు. ఇక్కడ ఉన్న సంపదలన్నీ పాచికల వంటివి. ఆవిరి ఓడలో జలధియానమునర్చెడు బాటసారులు, ఓ భూవరా రేవులందు దిగిపోయెదరించుక వెన్క ముందుగా. ఈ వసుధాపణంబు పని ఎల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుండ్రు సతమున్ ప్రజలీ నరజన్మవర్తకుల్. ఆవిరి ఓడలో సముద్ర ప్రయాణం చేసే బాటసారులు కొంచెం వెనుక ముందుగా రేవులందు దిగిపోతూ ఉంటారు. ఈ భూమి ఒక వ్యాపార స్థలం. నరులు వర్తకులు. భూమి మీద వ్యాపారం అనే పని ముగించుకొని ప్రజలనే వర్తకులు స్వదేశానికి వస్తూ పోతూ ఉంటారు. భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలన్ నీరము ద్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్. వారలాస్థి పంజరములన్ నివసించుచు పూర్ణనాభముల్ దారముదీసెన్. ఇంతియ కదా భువి 4 చెరంగులేలినన్. గొప్ప పరాక్రమవంతుల పుచ్చిపోయిన కపాలములనే పాత్రలలో అరణ్యాలలోని సింహాలు నీళ్లు త్రాగుతున్నాయి. వాళ్ళ అస్థిపంజరాల్లో నివసిస్తూ సాళీళ్ళు దారాలు తీస్తున్నాయి. భూమి మీద 4 దిక్కులు పాలించిన వారి గతి ఈ విధంగా ఉన్నది సుమా. ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవము. ఓ భూపశ్రేష్ఠ విచారమందకుము, మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు. సమస్త జీవులకు విశ్వవ్యాఘ్రి గర్భంబునన్ మాపుల్ రేపులు నెందరో ఇముడుచున్నారు, అందు నేనొక్కతిన్. ఈ శరీరాన్ని ఏ పువ్వుగా మార్చి భగవంతుడు వాడుకుంటాడో విచారపడవద్దు. చావు అనే ఈ పని జీవులందరికీ మామూలే గదా. లోకమనే పులి గర్భంలో ఉదయం సాయంత్రం ఎందరో ఇమిడిపోతున్నారు. నేను కూడా వారిలో ఒకదానినే సుమా.
సమతా చిహ్నితమైన ఈ మరణమీ సర్వం సహా వేదనా సమరశ్రాంతుల కౌగిలించుకొని విశ్రాంతిన్ ప్రసాదించెడిన్. హుమయూనాదుల మీ పితామహుల బోలుర్వీధవుల్ పెక్కురు ఈ సుమశయ్యంబవళించి మేల్కొన రహస్సుల్ పెక్కులిట్లేగినన్. మరణం సమత్వాన్ని కలిగించేది, వేదనకు సమరానికి ఊరట కలిగిస్తూ ఈ లోకంలో అది విశ్రాంతిని ప్రసాదిస్తుంది. హుమాయూన్ మొదలైన మీ తాతల వంటి రాజులు పూల శయ్యల మీద పడుకుని అనేక దినాలు గడిచినా తిరిగి మేల్కొనలేదు కదా. మహమూదాదులు పాదముద్రికలచె మన్నింపగా మింటికిన్ మహికిన్ నిచ్చెనవోలి ఏరుపడి సమ్మర్దంబుగానున్న ఆ రహదారింజను భక్తులంగలసి స్వర్గక్షోణి ప్రాపింతును ఈ సహరా మండుటెడారి వేదనలన్ దౌష్ట్యంబున్ విసర్జించెదన్. ఆకాశానికి భూమికి నిచ్చెన ఉన్నది, దానిమీద మహమూద్ మొదలైన వారి పాదముద్రలున్నాయి. ఆ నిచ్చెన రద్దీగా ఉండే ఒక రహదారి. ఆ దారిలో వెళ్ళే భక్తులతో కలిసి నేను స్వర్గానికి వెళ్తాను. ఈ లోకం సహారాలాగా మండే ఎడారి వంటిది. ఇక్కడి వేదనల దుష్టత్వం విడిచిపెడతాను. కలుషం వింతయులేని నీ మధుర ముగ్ధంబైన చిత్తంబులోపల నిద్రింతుననారతంబును అదే ఆహ్వానించుచున్నారు వేల్పులు. నాకై చనుదెంచె మించుల రథంబుల్ రెక్కలలార్చుచున్ సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్చెన్ భర్తృవక్షస్థలిన్. పాపం లేని నీ మధురమైన మనస్సులో ఎల్లప్పుడూ నిద్రపోతాను. దేవతలు ఆహ్వానిస్తున్నారు. రెక్కలు ఊపుకుంటూ మెరిసే రథం వచ్చింది, నాకు సెలవు ఇవ్వు అంటూ భర్త రొమ్ముపై ఆమె కన్నులు మూసింది. పట్టుపరదాల చీకటి వనములందు ప్రభవమునుగాంచి శోభిల్లి రాలిపోయే పరిమళం బొండు లోకాన పారజిమ్మి మొగలు రేరాణి ముత్తైదు ముత్తియంబు. పట్టుపరదాలు ఉన్న చీకటి వనంలో పుట్టి ప్రకాశించింది ముంతాజ్. ముత్తైదువులలో ముత్యం వంటి ముంతాజ్ రాలిపోయింది, తన పరిమళం ఈ లోకంలో విడిచిపెట్టింది. ఆ ముంతాజ మహాలురాణి కడకిట్ల న్యాయమైపోయినన్ భూమిశాగ్రణి దీనుడై భుజబలంబున్ ప్రాజ్య సామ్రాజ్యమున్ లేమిన్ చెందిన ఎట్టు బిట్టు దురపిల్లెన్ కృంగి కూలారి ఉద్దామైశ్వర్యములింపుసేయునే కళత్రజ్యోతి చల్లారినన్. ముంతాజ్ రాణి ఈ విధంగా అన్యాయంగా మరణించగా షాజహాన్ దీనుడైపోయాడు. అతని భుజబలం సామ్రాజ్యం నాశనమైనట్లుగా దుఃఖించాడు, కృంగిపోయాడు. ఎన్ని ఐశ్వర్యాలున్నా భార్య అనే జ్యోతి చల్లారిపోతే సుఖం ఉంటుందా?